హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వరుణిక రుషిత్. మేము వరలక్ష్మి వ్రతాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దానికోసమని ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్. అమ్మవారి శారీ డ్రేపింగ్ అండ్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్, అండ్ ఇక్కడ అమ్మవారి ప్రతిమ డెకరేషన్, అమ్మవారి హైబ్రోస్ అండ్ లిప్స్కి నెయిల్ పాలిష్ యూజ్ చేస్తూ ఉన్నాను. పెయింట్ బ్రష్తో వేస్తున్నాను. అమ్మవారికి ముక్కు పుడక అండ్ ఇయర్ రింగ్స్ వేశాను. నెక్స్ట్ కొన్ని చిన్న చిన్న పనులు ముందు రోజే చేసుకుంటే నెక్స్ట్ డే పూజ ఎర్లీగా చేసుకోవడానికి అవుతుందని చెప్పేసి చాలా వరకు ముందు రోజే చేస్తూ ఉంటాను చాలా పనులు. ఇక్కడ అమ్మవారి ప్రతిమ రెడీ అయింది. ఆల్మోస్ట్ అమ్మవారి ప్రతిమ అండ్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అండ్ శారీ డ్రేపింగ్ అయిపోయింది. అన్ని డెకరేషన్స్ అన్నీ అయిపోయేసరికి నైట్ 1 o'clock అయింది. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి కలుషన్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. పీట వేసి పసుపు రాశాను అండ్ ఇక్కడ ముగ్గు పెడతా ఉన్నాను. ముగ్గు వేయడం నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, నాకు వచ్చినంతలో ట్రై చేశాను. అండ్ అమ్మవారి కోసం కొన్ని పూలమాలలు అరేంజ్ చేసుకున్నాను. తర్వాత ప్రసాదాలు తయారు చేయడం స్టార్ట్ చేశాను. 5 రకాల ప్రసాదాలు చేశాను. రవ్వ కేసరి, పూర్ణాలు, దద్దోజనం, పులిహోర, అమ్మవారికి ఇష్టమైన వడపప్పు చేశాను. ఎవ్రీ ఇయర్ పూజ నేనే చేసుకునేదాన్ని, ఎందుకో ఈసారి పూజారితో చేయించుకోవాలనిపించింది. అందుకే ఆన్లైన్లో ఇండియా నుంచి పూజారిని కనెక్ట్ చేసుకొని పూజ చేశాము. ప్రసాదాలు చేయడం అన్ని పనులు అయ్యేసరికి ఆల్మోస్ట్ 8:30 అయ్యింది. పూజారి 9 o'clockకి కనెక్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ 10:30 అయింది పూజ అయ్యేసరికి. అలాగే అవుట్ సైడ్ కూడా ముగ్గు, మామిడాకులు పెట్టాము. ఇండియాలో అయితే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, ఇక్కడ మన పనులు మనమే చేసుకోవాలి. ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ డెకరేషన్, అమ్మవారిని రెడీ చేయడం అన్ని పనులు అయిపోయాయి. పూజారి కోసం వెయిట్ చేస్తున్నాము.
పూజ అయిపోయింది. పూజ అయిపోయేసరికి అరౌండ్ మార్నింగ్ 10:30 అయ్యింది. హారతి ఇచ్చాను. హారతి ఇచ్చాక మంగళహారతి ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి తర్వాత హారతి ఇద్దామని పక్కన ఉంచుకున్నాను. అమ్మవారికి మంగళహారతి తాంబూలం ఇచ్చాక తర్వాతి తాంబూలం వరుణికకి ఇచ్చాను. ఈరోజే మా ఫ్రెండ్ వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ వచ్చి తాంబూలాలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. కిడ్స్ కూడా హెల్ప్ చేశారు తాంబూలం ప్రిపరేషన్‌కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.